చంపేయాలని రౌడీ షీటర్లందరూ మాట్లాడుకున్నారు. ఎస్పీ 3 రోజుల ముందు నుంచే మా నోటీసులో ఈ వీడియో ఉందని చెప్పారు. కనీసం నాకు సమాచారం ఇవ్వలేదు, నాకు జాగ్రత్త కూడా చెప్పలేదని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. రౌడీ షీటర్లు నన్ను చంపేస్తే డబ్బే డబ్బు అన్నారు కదా, ఎవరు వారికి డబ్బు ఇస్తామన్నారు? ఒక పౌరుడిగా నేను అడుగుతున్నా, పోలీసు విచారణలో తేలాలి అని రూరల్ ఎమ్మెల్యే అన్నారు. దయచేసి విలేకరుల సమావేశాన్ని ప్రకటిస్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి నిన్నటి సాయంత్రం ఆ వీడియోలు చూసి వేలాదిగా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి విచ్చేసినటువంటి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నా ప్రతి అడుగులో నా వెంట నడుస్తున్నటువంటి నా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, దయచేసి ఓ 15 నిమిషాలు ప్రశాంతంగా ఉండాలని, మీడియా మిత్రులకి పూర్తి స్థాయిలో అవకాశం ఇవ్వాలని నా కుటుంబ సభ్యుల్ని కోరుతూ ఉన్నా. నిన్నటి సాయంత్రం ఒక మీడియా మిత్రుడు ఒక వీడియో పంపారు. ఆ మిత్రుడు పంపిన కొన్ని నిమిషాల్లోనే చాలామంది మీడియా మిత్రులు రకరకాల వార్తలు అన్ని ఛానళ్ళలో కూడా, అటు సోషల్ మీడియాలో కూడా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా రావటం జరిగింది. ఆ వీడియో చూసిన తర్వాత కొంతసేపు నేనే షాకు గురైన పరిస్థితి. ఎందుకంటే ప్రశాంత వాతావరణంలో హోందా రాజకీయాలకి మారుపేరైన నెల్లూరు జిల్లాలో కొంతమంది రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు కూర్చుని ఏదైతే ఈ సంవత్సరం జూలై 1వ తారీఖున ఆ యొక్క వీడియో సంభాషణలు నేను కూడా షాకు గురైన పరిస్థితి. అందులో ఒకరంటారు రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అని, మరొకరు అంటారు చంపేద్దామని, ఇంకొకరు అంటారు ఉదయం మాట్లాడుకుందామని. జరిగిన సంఘటన పోలీసులు విచారిస్తూ ఉన్నారు. నేను ఈ నిమిషం దాకా ఎక్కడా ఏ మీడియాతో మాట్లాడలా. మీడియా మిత్రులు మాటా మంతి కార్యక్రమంలో ఒక చిన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఏమిటంటే అప్పుడే జిల్లా ఎస్పీ గారి స్టేట్మెంట్ వచ్చింది. 3 రోజుల ముందే మాకు ఈ విషయం తెలుసు, విచారిస్తున్నామని. నేను ఎందుకు ఆవేదన వ్యక్తం చేశానంటే, బాధ వ్యక్తం చేశానంటే, 3 రోజుల ముందు ఈ వీడియో రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు, చంపేద్దాం, రేపు ఉదయం మాట్లాడుకుందాం. ఈ వీడియో 3 రోజుల ముందే జిల్లా ఎస్పీ గారు నా నోటీసులో ఉందని ప్రకటించారు. కాబట్టి కనీసం నాకు పోలీస్ శాఖ దృష్టికి వచ్చిన వెంటనే ఈ విధంగా వచ్చింది, ఒక వీడియో మా నోటీసులో ఉంది, విచారిస్తున్నాం, మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త చర్యలు తీసుకోండి అని జిల్లా ఎస్పీ గారు చెప్పి ఉంటే బాగుండేదని జనాంతికంగా మాట్లాడాను. అంతకుమించి ఈ వీడియో మీద నేను ఎక్కడా కూడా ఒక్క మాట కూడా మాట్లాడలా. ఇదే నేను మాట్లాడే మాటలు. ఈ సందర్భంగా ఒక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా అనేదానికంటే ఒక పౌరుడిగా నేను అడుగుతూ ఉన్న పోలీస్ శాఖని, రౌడీ షీటర్లు
నేర చరిత్ర కలిగిన వ్యక్తులు మాట్లాడిన వీడియోలో రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అన్నారు కదా, ఆ డబ్బు వారికి ఎవరిస్తామని చెప్పారు. ఆ డబ్బు ఎందుకంటే నేను పౌరుడిగా అడగొచ్చు, కానీ ఈ పౌర సమాజం 1కి 3 సార్లు నన్ను ఎమ్మెల్యేని చేసింది కాబట్టి ఓ ఎమ్మెల్యేని హత్య చేయాలంటే డబ్బు వస్తుందంటే ఆ డబ్బు ఎవరిస్తామని చెప్పారు. ఇది పోలీస్ విచారణలో తేలాల. అయితే అత్యంత బాధాకరం ఏంటంటే, వచ్చిందయ్యా మన సాక్షి రాలేదా? సాక్షి కూడా వచ్చి ఉంటే బాగుండేది, వారు ప్రశ్నలు అడుగుంటే బాగుండేది. కానీ ఈ వీడియో పక్క అన్ని ఛానల్స్లో వస్తూ ఉంటే నేనెక్కడ ఒక్క మాట కూడా దీనికి కారణం ఎవరో అని నేను మాట్లాడకముందే గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తౌడుకున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా, రోత పత్రిక సాక్షి, రోత మీడియా సాక్షి టీవీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దీని మీద పెద్ద ఎత్తున దుర్మార్గంగా అభండాలు సృష్టిస్తూ కనీసం బాధితుడు అయినటువంటి నేను పలాని వాళ్ళు కారణం అని చెప్పకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు దౌడుకున్నట్టు మీరెందుకయ్యా భుజాలు దౌడుకుంటున్నారు? ఆ వీడియో అబద్ధమా? వీడియో నిజమే కదా? వీడియో మాట్లాడిన మాటలు నిజమే కదా? మరి ఆ దిశగా పోలీసులు విచారించాలా? ఏ పార్టీ శాసనసభ్యుడైనా సగటు పౌరుడైనా న్యాయం చేయాలా అని అడగాల్సిన ఒక బాధ్యతాయుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతం అంటే వాళ్ళు బాధ్యతలు ఎప్పుడో మర్చిపోయారు. బాధ్యతలు మర్చి అసెంబ్లీ కూడా రాకుండా తప్పించుకొని తిరుగుతున్నారంటే వాళ్ళకేం బాధ్యత ఉంటుంది? యథావిధిగా మీడియాలో, సాక్షి మీడియాలో, సాక్షి సోషల్ మీడియాలో వార్తలు. ఈ సందర్భంగా వారు చెప్పారు, ఇది కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి కుట్ర, ఆయన అనుచేతని కూడా చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, సాక్షి రోత మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, ఆ సాంప్రదాయం మా కుటుంబాల్లో లేదు. రాజ్యాధికారం కోసం, రాజ్యం కోసం సొంత ఇంట్లో కుటుంబ సభ్యుల్ని చంపించే సాంప్రదాయం మీ డిఎన్ఏలో ఉంది, కానీ మా కుటుంబంలో అది లేదు. ఆస్తుల కోసం, అంతస్తుల కోసం తోడబుట్టి వారిని వేధించి వెంటాడే చరిత్ర మీ డిఎన్ఏలో ఉంది, కానీ మా డిఎన్ఏలో లేదు. దాన్ని కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకుంటే బాగుంటుంది. ఇక ఈ బెదిరింపులకి భయపడే వ్యక్తిని కాదు. ఎందుకంటే విఆర్ఐ స్కూల్లో విద్యార్థిగానే ప్రజా ఉద్యమాల్లో పోలీస్ స్టేషన్లు చూసి ఉన్నా, పోరాటాలు చూసి ఉన్నా, విఆర్ కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా విద్యార్థుల మీద ఆనాడు నెల్లూరు నగరంలో రౌడీజం చేస్తుంటే విద్యార్థి నేతగా ఆ రౌడీలని తరిమి ఉరికిచ్చి పోరాడిన చరిత్ర నాది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, చరిత్ర తెలుసుకోండి. అయినా నా చరిత్ర మీకు బాగానే తెలుసు, మీతో చాలా కాలం కలిసి పనిచేశాను కాబట్టి. రౌడీలకి, గూండాలకి భయపడే తత్వం నాది కాదు. ఇలాంటి బెదిరింపుల్ని జీవితంలో చాలా చూసి ఉన్నా. శాంతి భద్రతల విషయంలో
ఎక్కడ రాజీ పడే ప్రశ్నే ఉండదు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.